హలో ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా రుచికరమైన వంటల చిరునామా ఈజీ కుకింగ్ ఏపీ. ఇవాళ మన రెసిపీ వచ్చి బిర్యానీలకి తలదన్నే విధంగా బిర్యానీ పులావుల టేస్టులు మనం తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి మసాలా పప్పు రసము మటన్ ముట్టీలండి. మటన్ ముట్టీలు కీమా ముట్టీలు అంటారు. లేకపోతే జనరల్గా చెప్పాలి అనుకుంటే యూనివర్సల్ లాంగ్వేజ్లో మీట్ బాల్స్, కీమా బాల్స్ ఏదైనా ఒకటే అండి. ఎలా తయారు చేసుకోవాలో రెండిటి కాంబినేషన్ వేడి అన్నంలో సూపర్ అంటే సూపరే. ఇంకా దీనికి సాటి లేనే లేదండి. అలాంటి కాంబినేషన్ ఉన్న ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో వెల్లుల్లి మసాలా పప్పు చారు విత్ కీమా బాల్స్ అండి. అమేజింగ్ కాంబినేషను, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకా బిర్యానీలు అసలు వాటి జోటికి వెళ్ళరండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కాంబో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్, ఆల్ టైమ్ హిట్ అండి. అలాంటి కాంబినేషన్ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. మీకు కూడా మాలాగనే. దీనికోసము మటన్ కీమా అవసరం అవుతుంది. ముందుగా అయితే నేను మీకు మసాలా పప్పుచారు, వెల్లుల్లి పప్పుచారుని చూపించేస్తాను. నార్మల్గా మనము ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే బిర్యానీ, తర్వాత నూనె వంకాయ, బగారా బైగన్ అంట, లేకపోతే రైతా, గోంగూర అలాంటివి మనము ఎన్ని వెరైటీస్ చేసి పెడతాము. అది ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ తినాలంటే అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా కాకుండా ఈజీగా మనము ఫాస్ట్గా మన వచ్చిన గెస్ట్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా ఇలానే మెచ్చేసుకుంటారండి. పొగడ్తలు ఖాయం. అలాంటి రెసిపీ కోసము ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. బ్లాక్ పెప్పరు, మిరియాలండి, జీరా 1 టేబుల్ స్పూన్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ మీ ఇష్టం, మీ క్వాంటిటీని బట్టి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని బాగా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గార్లిక్ మొత్తం అండి, అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి. సుమారుగా ఇవి 10-15 వరకు ఉన్నాయి క్లోజ్ నాకు. తర్వాత పచ్చికరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసేసుకొని కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోవాలి. మీ రోకలు ఉంటే దంచుకున్నా ఇంకా బాగుంటుంది. మరి మెత్తటి పేస్ట్ కాకుండా వెల్లుల్లి మనకు అక్కడక్కడ కనిపించే విధంగా కచ్చాపచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ మిక్సీ తిప్పుతుంటేనే ఈ ఫ్లేవరే మనకు కడుపు నిండిపోయేటట్లుందండి. అంత రిఫ్రెషింగ్గా, అంత గుమగుమలాడుతూ ఉంటుంది కదా. మనము మామూలుగా మిరియాల రసం చేసుకున్నా కానీ కొంచెము అలానే ఉంటుంది సిమిలారిటీగా, కాకపోతే అంతకంటే రెట్టింపు టేస్ట్ అండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో నేను కాస్త ఘీ వేశాను, అలాగే కాస్త ఆయిల్, 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది. కేవలం ఘీ వేసుకోవచ్చు, కేవలం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీంతో మనము ఆవాలు, జీలకర్ర బాగా చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఒక 2-3 వేసుకున్నాను. పచ్చికరివేపాకు వేసుకున్నాను ఒక 2 రెమ్మలు. సన్నగా ఏమొద్దులండి, మీడియంగా తరుక్కున్న ఉల్లిపాయలండి ఇవి. ఆనియన్స్ ఇవి కూడా ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా ఉంటే 2 వేసుకున్నాను. కాస్త లావుగా ఉంటేనే బాగుంటుంది, మరి సన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదు. అవి వేగ లోపల ఇది నేను ముందుగానే కందిపప్పు 1 కప్పు ఉడికించి బాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. కందిపప్పుని ముందుగానే మనము ఉడికించి పెట్టేసుకుంటే మనకు ఈ మసాలా పప్పుచారు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత బాగా పండిన టొమాటోస్ ఒక 3 వేసుకున్నానండి నేను. చిన్నగా ఉంటే నేను 3 వేసుకున్నాను, మీకు కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు. టొమాటోస్ అంతా బాగా మగ్గిపోవాలండి. కాస్త సాల్ట్ వేసుకున్నాను నేను. ముందుగానే చింతపండు నానబెట్టేసి పెట్టేశాను. అందులో ఉప్పు వేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చింతపండుని ఉప్పులో నానబెట్టేశాను. పచ్చిమిర్చిని 2 స్లిట్ చేసుకొని వేసేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా ఇది నూనెలో చక్కగా వేపేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇందులో మనకు కేవలము మిరియాల ఫ్లేవరే, మిరియాల కారమే డామినేట్ చేస్తుంది. కాకపోతే కాస్త కలర్ కోసము నేను రెడ్ మిర్చి పౌడర్ వేశాను. తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ధనియాల పౌడరు, వెల్లుల్లి వేసి దంచుకున్నాం కదా, అది కూడా వేసి హై ఫ్లేమ్లో చక్కగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఏ మాత్రం అడుగంటినా కూడా చేదు వచ్చేస్తుందండి మన మసాలా పప్పుచారంతా. మనకు చింతపండు కూడా చక్కగా నానిపోయింది. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు అంతా మనము పక్కన బౌల్లో కలెక్ట్ చేసేసుకుందాము. కాస్త వాటర్ వేసుకొని చిక్కటి పులుపు నాకు 1 కప్ అలా వచ్చిందండి. హై ఫ్లేమ్లో చక్కగా ఇది కూడా మనము పులుపును కూడా యాడ్ చేసేసాము, చింతపండు పులుసును కూడా. ఇప్పుడు
ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కందిపప్పు పేస్ట్. ఇందులో నేను కందిపప్పు, పసుపు తప్పితే ఇంకా ఏం వేయలేదండి. కేవలము కందిపప్పును బాగా పసుపు వేసి బాగా ఉడికిచ్చేసుకున్నాను. ఒక 2, 3 విజిల్స్ వచ్చాయి. ఒక 2 to 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఒకసారి మనము పప్పు కట్టు తీసుకొని ఎనిపేసుకుంటే చక్కగా మనకు పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండా 1 1/2 గ్లాస్ అలా వేసాను వాటరు. తర్వాత ఫ్రెష్‌గా తరిగిన కొత్తిమీర వేసుకొని బాయిల్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానండి. మూత పెట్టేసి కాస్త హైలో పెట్టేసుకొని మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతలోపల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక 6, 7 వెల్లుల్లిపాయలను తీసుకొని క్రష్ చేసేసుకుంటున్నాను. పప్పు కట్టు తీసుకొని దంచేసుకుంటే మనము ఉడికిన తర్వాత ఇవి యూజ్ చేయాలి అనమాట. ఈ వెల్లుల్లి ఫ్లేవరు మన పప్పుచారుకి ఎంత టేస్ట్, ఎంత ఫ్లేవర్ని ఇస్తుంది అంటే అసలు చెప్పలేమండి. మనకు మామూలుగా ఈ తెల్ల ఉల్లిపాయలు లేదా గార్లిక్ క్లోవ్స్లో కూడా అమోఘమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. మెమరీ సిస్టమ్ని కూడా బూస్టప్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుందండి. అల్జిమర్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు. తెల్ల ఉల్లిపాయల్ని కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కదా. అందుకని మనము ఈ గార్లిక్ని ఎక్కువగా వంటల్లో, రసంలో అట్లా వేసుకోవడం చాలా అవసరము. ఎంత ఘుమఘుమలాడిపోతుందో తెలుసా ఇల్లంతా. మీరు కూడా ఇలాంటి వెల్లుల్లి పప్పుచారుని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఏదైనా జ్వరం వచ్చి బాగాలేనప్పుడు ఇలాంటి పప్పుచారు చేసి పిల్లలకి కానీ, పెద్దలకు కానీ, పెద్దవాళ్ళకి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారండి. అన్నం వద్దు అన్న వాళ్ళు కూడా ఇంకా కావాలి అన్నట్లుగా ఉంటుంది ఇది. ఫ్రెష్గా క్రష్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ని కూడా యాడ్ చేసేసి ఇంకా వేడిగా పప్పుచారు వేడి అన్నంలో ఏదైనా తాలింపు కానీ, వెజిటేరియన్స్ అయితే అప్పడం కానీ తినే తాలింపులు అట్లా పెట్టేసుకొని తినేస్తే ఇంకా అసలు ఏం గుర్తుకు రాదండి. ఆమ్లెట్, నాన్ వెజ్ వాళ్ళు ఎగ్స్ తినేవాళ్ళైతే ఒక ఆమ్లెట్, ఈ వెల్లుల్లి మసాలా పప్పుచారు, వేడి అన్నం కాస్త నెయ్యి వేసుకొని ఇంకా పెరుగులో తినేస్తే మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు అలాంటివి ఏమీ ఉండవండి. తర్వాత ఇప్పుడు మటన్ కీమా బాల్స్ లేదా కీమా ముట్టీలు అంటారు, మీట్ బాల్స్ అంటారు, కీమా బాల్స్ అంటారు, ఏదైనా ఒకటే. దీనికోసం నేను ముందుగా చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హ్యాండ్ఫుల్ రోస్టెడ్ చనాదాలు లేదా పప్పులు అంటారు కదండి, చట్నీ పప్పు, అది వేసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుమేసానండి. అది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒకటి రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ అండి ఒక 2 తీసుకొని స్లిట్ చేసి వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. ఇందులో రెడ్ మిర్చి పౌడర్ వేసుకుందాము. అలాగే కాస్త మిరియాల పౌడర్, పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అప్రాక్స్గా 400 గ్రామ్స్ ఉంటుంది. నేను మటన్ కీమా తీసుకొని ముందుగానే బాగా చక్కగా వాష్ చేసి పెట్టేశాను. చిల్లులు గిన్నెలో వేసి పెట్టేసి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ అకార్డింగ్ యువర్ టేస్ట్ వేసుకోవచ్చు. రోస్టెడ్ జీరా పౌడర్ కాస్త వేసాను. ధనియా పౌడరు, పసుపు పొడి, ఇది మిరియాల పొడి అండి. గరం మసాలా 1/4 టీ స్పూన్, ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ కడుపులో మంటగా అనిపిస్తుంది, గ్యాస్ ప్రాబ్లం అలా వస్తుంది. రోస్టెడ్ జీరా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అదంతా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను వాష్ చేసుకున్న బాగా చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇది 400 గ్రామ్స్ ఉంది మటన్ కీమా. చిక్కటి పెరుగండి, ఇది హంకర్డ్ అనుకోవచ్చు. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అవసరం లేదు, అక్కడక్కడ కాస్త కోర్సుగా ఉంటేనే బాగుంటుంది కీమా అన్నది. ఇంకా ఎక్కువ పెద్దగా ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, పళ్ళలో ఇరుక్కుంటున్నాయి అన్న తర్వాత పిల్లలు ఎవరైనా ఉన్నారు తినలేరు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నా ఏం కాదు. మీ టేస్ట్ అకార్డింగ్ ఈ కోర్సుగా కావాలంటే అలా, లేకపోతే మెత్తగా అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. చూడండి, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అండి, బాగా సన్నగా చాప్ చేసుకొని ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవరు, ఫ్రెష్నెస్, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. కాస్త ప్రొసీజరు పెద్దగా ఉన్నా కానీ మనము తినేటప్పుడు అందరి బ్లెస్సింగ్స్, అందరి హ్యాపీనెస్ మనం చూస్తే మనకు ఈ కష్టం అంతా వెళ్ళిపోతుంది కదా. నార్మల్గా మనము హోమ్ మేకర్స్కు అదొక మంచి అలవాటు ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ ఏదో మామూలుగా మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా హ్యాపీగా కడుపు నిండా తినేస్తే మనకు ఎంతో హ్యాపీనెస్ వస్తుంది కదండి. అలాంటి రెసిపీనే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కూడా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా నేను ఇలా కొత్తిమీర కలిపి నాకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
తర్వాత కాస్త నెయ్యి మనం చేతికి అంటుకొని గ్రీస్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి మీ సైజ్ అనేది మనం కీమా బాల్స్ లాగా కానీ లేకపోతే ముట్టీలుగా కానీ సిలిండ్రికల్ టైప్లో కానీ షేప్ అనేది మీ ఇష్టం అండి. నేను ఇప్పుడు ముట్టీలు అంటున్నాను కాబట్టి ఇక్కడ కడప సైడ్ అంతా ముట్టీలు అంటారు ఎక్కువగా. రాయలసీమ వైపు అంతా కీమా ముట్టీలు అంటే ఇలా సిలిండ్రికల్ టైప్లోనే చేసుకుంటారు. అందుకని నేను అదే చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను కీమా బాల్స్ కూడా చేసి పెట్టానండి. రౌండ్గా చేసేసుకుంటే మనకు మీట్ బాల్స్ రెడీ అయిపోతాయి. ముట్టీలు కాబట్టి మనకు కాస్త అట్లా పొడవుగా ఉంటే బాగుంటాయి అన్నట్టుగా నేను ఇలా చేసి పెట్టాను. కాస్త నెయ్యి మనము చేతులకి గ్రీస్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు. మీరు ఇలా బాల్స్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఒక 2-3 డేస్ అయిన వరకు మళ్ళీ కావాలన్నప్పుడు మనం ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చండి. గెస్ట్ వస్తున్నారన్నప్పుడు ఇలాంటి మనము ముట్టీలు చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్న తర్వాత ఆ రోజు వచ్చే రోజు మనము ఇలా ఫ్రై చేసి ఇచ్చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. మనకు వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. చూడండి మన ముట్టీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు కాస్త ప్యాన్ ఫ్రై ఒకటేనండి, ఇది డీప్ ఫ్రై అవసరం లేదు. చాలా తక్కువ నూనెలో హెల్దీయెస్ట్ వర్జన్లో మనము చేసుకుంటున్నాము. కొంతమంది డీప్ ఫ్రై చేసేసుకుంటారు, అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. మరి ఎక్కువ ఆయిల్ అవి పీల్ చేసుకుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి హై క్యాలరీస్ అయిపోతాయి. కాబట్టి ఇది ప్యాన్ ఫ్రై అండి. కేవలము 2-3 స్పూన్లు అలా వేసుకొని నాన్ స్టిక్లో కాస్త మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే మిక్స్ చేసుకుంటూ అండ్ తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మన కీమా ముట్టీలు రెడీ అయిపోతాయి. కాస్త మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ టర్న్ చేసేసుకుందాము. అప్పటికే ఇవి బాగా 50% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మిగతా 50% కూడా ఒకసారి టర్న్ చేసుకొని మూత పెట్టేస్తే ఇంకా అది కూడా రిమైనింగ్ 50% కూడా బాగా చక్కగా వేగిపోతాయి అన్నమాట. మీరు కావాలంటే ఇంకా నూనె తగ్గించైనా వేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. అది కంప్లీట్గా మీ చాయిస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. కొత్త రెసిపీస్, మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేసి పెట్టాను. అలాగే మంచి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్నాక్స్ అన్నీ వస్తున్నాయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మన రాబోయే రెసిపీస్ అన్నీ. తప్పకుండా మీరు ఈజీ కుకింగ్ ఏపీని ఫాలో అయిపోండి, వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. వేగిపోయినవన్నీ ఒక సైడ్ జరిపేశాను. ఇంకా స్పేస్ ఉంటే ఇందులో ఇప్పుడు వేరేవి కూడా వేస్తున్నాను. ముట్టీల్ని అయిపోయినవన్నీ మనము తీసేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామండి. మీరు చూసి టర్న్ చేసుకొని నిదానంగా కాల్చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మనకు కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల మాత్రం కుక్ కాదు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెగ్యులేట్ చేసుకుంటూ ఈ ముట్టీలనంతా చక్కగా వేపేసుకోవాలండి. వేడిగా పిల్లలకి ఇచ్చేసినా కూడా ఇది స్నాక్ లాగా అయినా ఎంజాయ్ చేస్తారు, స్టార్టర్ లాగైనా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి చాలా ఈజీ, డైజెషన్లో ఎంతో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇది మటన్ మామూలుగా తీసుకుంటే కాస్త చాలామందికి డైజెషన్లో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇలా కీమా బాల్స్ చేసి పెట్టేస్తే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని తింటారో అసలు కౌంట్లెస్ అండి. ఇవి అంత టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా నచ్చిందా అండి రెసిపీ? నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.